నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. నమ్మినోడికి నారాయణుడు, నమ్మనోడికి నట్టేట కష్టాలు అన్నట్లు ఉంది ఇప్పుడు గుంటూరు పాలిటిక్స్. కల్తీ నెయ్యి ఇష్యూ ఇప్పుడు కాస్త ఫ్లెక్సీ వార్గా మారిపోయింది. గోరంటలో వెలిసిన ఒక ఫ్లెక్సీ ఇప్పుడు రెండు పార్టీల మధ్య చిచ్చు పెట్టింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు వర్సెస్ టీడీపీ కార్యకర్తలు అన్నట్టుగా సీన్ మారిపోయింది. అసలు అక్కడ ఏం జరుగుతోంది? కల్తీ నెయ్యిపై మొదలైన ఈ వివాదం వెంకటేశ్వర స్వామి సాక్షిగా ఎటు దారి తీస్తోంది? లెట్స్ వాచ్ దిస్. గుంటూరు రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తోందా అన్నట్టు రాష్ట్రంలో జరుగుతున్న నెయ్యి వివాదం ఇప్పుడు గోరంట్ల సెంటర్లో ఫ్లెక్సీ యుద్ధానికి దారితీస్తుంది. అధికార ప్రతిపక్షాల మధ్య సవాళ్లు, ప్రతి సవాళ్లతో ఆ ప్రాంతం ఇప్పుడు ఒక పొలిటికల్ కురుక్షేత్రాన్ని తలపిస్తోంది. గోరంట్ల జంక్షన్ ఇప్పుడు రాజకీయ సెగలతో రగిలిపోతోంది. దీనికి ప్రధాన కారణం టీడీపీ అక్కడ ఏర్పాటు చేసిన ఒక భారీ ఫ్లెక్సీ. గత కొన్ని రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న కల్తీ నెయ్యి వ్యవహారంపై టీడీపీ ఈ ఫ్లెక్సీని రూపొందించింది. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళ్లేలా ఈ ఫ్లెక్సీ ఉందని వైసీపీ ఆరోపిస్తోంది. నిప్పులేనిదే పొగరాదు అన్నట్టుగా ఈ ఫ్లెక్సీ వ్యవహారం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే ఉందని అటు వైసీపీ నేతలు భావిస్తున్నారు. అందుకే రంగంలోకి దిగారు మాజీ మంత్రి అంబటి రాంబాబు. ఈ ఫ్లెక్సీ వ్యవహారంపై మాజీ మంత్రి, వైసీపీ సీనియర్ నేత అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. నిన్ననే ఆయన స్థానిక అధికారులకు, పోలీసులకు అల్టిమేటం జారీ చేశారు. ఆ వివాదాస్పద ఫ్లెక్సీని వెంటనే తొలగించాలని, లేని పక్షంలో తామే స్వయంగా రంగంలోకి దిగుతామని హెచ్చరించారు. తన మాట వినకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించిన అంబటి ఈ రోజు తన పంతం నెగ్గించుకునేందుకు సిద్ధమయ్యారు. ఆయన తన అనుచరులతో కలిసి గోరంట్ల వైపు అడుగులు వేయడం ఇప్పుడు ఉత్కంఠను రేపుతోంది. అంబటి రాంబాబు రాకతో గోరంట్లలో శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా పోలీసులు భారీగా మోహరించారు. సెక్షన్ 144 అమలులో ఉన్నట్టు సమాచారం. టీడీపీ నాయకులు కూడా ఆ ఫ్లెక్సీని కాపాడుకునేందుకు అక్కడికి చేరుకుండడంతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ప్రస్తుతానికి గోరంట్ల జంక్షన్ అంతా పోలీసుల వలయంలో ఉంది. ఫ్లెక్సీని తొలగించే వరకు వెనక్కి తగ్గేది లేదని అంబటి భీక్షించుకుని కూర్చోగా ఫ్లెక్సీ తొలగిస్తే ఊరుకోమని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. గోరంట్లలో వైసీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు పర్యటన ఖరారైనప్పటి నుంచి స్థానికంగా ఉత్కంఠ నెలకొంది. అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల విషయంలో ఇరు వర్గాల మధ్య వివాదం మొదలైంది. ఎదురుగాలికి ఎదురు వెళ్లడం అంటే ఇదేనేమో అన్నట్టుగా అంబటి రాంబాబు తన పర్యటనను కొనసాగించేందుకు మొగ్గు చూపగా టీడీపీ కార్యకర్తలు దానిని తీవ్రంగా ప్రతిఘటించారు. ఒకవైపు వైసీపీ జెండాలు, మరోవైపు టీడీపీ నినాదాలు. మధ్యలో ఎప్పుడు ఏం జరుగుతోందో తెలియని సందిగ్ధ పరిస్థితి. ఫ్లెక్సీల దగ్గర టీడీపీ కార్యకర్తలు రక్షణగా నిలబడి వైసీపీ శ్రేణులను అడ్డుకునే ప్రయత్నం చేయటంతో పరిస్థితి చేయి దాటిపోయేలా కనిపించింది. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ భౌతిక దాడులకు సిద్ధపడే స్థాయికి ఉద్రిక్త పెరిగింది. ఉరుమి మంగళం మీద పడ్డట్టు రాజకీయ నాయకుల పంతాలు కాస్త సామాన్య ప్రజల భద్రతకు ముప్పుగా మారాయి. ఇరు వర్గాలు తగ్గకపోవటంతో గోరంట్ల ఇప్పుడు ఒక యుద్ధ భూమిని తలపిస్తోంది. పరిస్థితి తీవ్రతను గమనించిన పోలీసు యంత్రాంగం తక్షణమే రంగంలోకి దిగింది. అటు వైసీపీ, ఇటు టీడీపీ శ్రేణుల మధ్య గొడవ జరగకుండా పోలీసులు భారీగా మోహరించారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బారికేడ్లను ఏర్పాటు చేసి రెండు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. అంబటి రాంబాబు పర్యటనను అడ్డుకోవటానికి టీడీపీ, పర్యటన పూర్తి చేయటానికి వైసీపీ పట్టుబట్టడంతో పోలీసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. ప్రస్తుతం గోరంట్లలో 144 సెక్షన్ తరహా వాతావరణం కనిపిస్తోంది. ఫ్లెక్సీ వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన అంబటిని పోలీసులు అడ్డుకున్నారు. అతి సర్వత్రా వర్జయత్ అన్నట్టుగా పరిస్థితి చేయి దాటకుండా ఉండేందుకు పోలీసులు కఠినంగా వ్యవహరించారు. దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగిన అంబటి రాంబాబు చివరకు చేసేదేమీ లేక అక్కడి నుంచి వెనుదిరిగారు. అంబటి వెళ్లిపోయినా అక్కడ టెన్షన్ మాత్రం ఇంకా తగ్గలేదు. గుంటూరులో నెయ్యి వివాదం కాస్త ఫ్లెక్సీ రాజకీయంగా మారి ఎలా హై టెన్షన్ క్రియేట్ చేస్తుందో, మరి ఈ వివాదం ఇక్కడితో ఆగుతోందా లేక మరిన్ని మలుపులు తిరుగుతోందా అనేది చూడాలి. ఇద్దరు పొరుగువారు గొడవ పడితే మూడో వ్యక్తికి లాభం అంటారు. కానీ ఇక్కడ ఇరు పార్టీల గొడవల వల్ల సామాన్య ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. మరి ఈ ఉద్రిక్తతలు ఎక్కడికి దారి తీస్తాయో వేచి చూడాలి.